ఇది చాలా కాలం క్రితం నాటి కథ. ఒక గ్రామంలో 7 అన్నదమ్ములు, ఒక చెల్లి ఉన్న కుటుంబం ఉండేది. వారి తల్లిదండ్రులు త్వరగానే మరణించారు. దాంతో పిల్లలు కూడా త్వరగా పనులు నేర్చుకున్నారు. 7 అన్నదమ్ములు తమ చెల్లిని ఎంతో ప్రేమించేవారు. చెల్లి కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్నదమ్ములను బాగా చూసుకునేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు 7 అన్నదమ్ములు వేటకు వెళ్లారు. సాయంత్రం కావస్తుండగా చెల్లి వారికి భోజనం తయారు చేస్తోంది. కూరగాయల కోసం ఆకుకూరలు కోస్తుండగా కత్తి పదునైన అంచుకు ఆమె వేలు తెగి రక్తం కారడం మొదలైంది. మొదట ఆమె భయపడింది, కానీ త్వరగానే తేరుకుని ఆలోచించింది. అన్నదమ్ములకు తెలిస్తే చాలా బాధపడతారు కాబట్టి వారికి ఈ విషయం చెప్పకూడదు అనుకుంది. ఆమె త్వరగా కారుతున్న రక్తాన్ని తన ఓణితో తుడవడానికి ప్రయత్నించింది. కానీ అన్నదమ్ములు జాగ్రత్తగా చూస్తే వారికి తెలిసిపోతుందని ఆమెకు అనిపించింది. చాలా ఆలోచించిన తర్వాత ఆమెకు ఏమీ తోచక తను కూర చేయడానికి సిద్ధం చేస్తున్న ఆ ఆకుకూరతోనే తన రక్తాన్ని తుడిచేసుకుంది. సాయంత్రం 7 అన్నదమ్ములు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చెల్లి అందరికీ భోజనం వడ్డించింది. ఆ రోజు ఆకుకూర చాలా రుచికరంగా ఉంది. 7 అన్నదమ్ములు వేళ్లను నాకుంటూ, చెల్లి, ఈ రోజు ఆకుకూర అద్భుతంగా ఉంది, ఇంత రుచి గతంలో ఎప్పుడూ రాలేదు అని అన్నారు. అన్నదమ్ముల పొగడ్తలు విని చెల్లి నవ్వింది. అన్నదమ్ములు సంతోషంగా ఉన్నారు. అదే చాలు అనుకుంది. కానీ కథ అక్కడ ముగియలేదు. మరుసటి ఉదయం 7 అన్నదమ్ములు వేటకు అడవికి వెళ్లినప్పుడు చెల్లి చేసిన ఆకుకూరల రుచి గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆకుకూరలు అంత రుచిగా ఉండటానికి చెల్లి ఏమి కలిపిందో ఈ రోజు ఆమెను తప్పకుండా అడగాలని వారందరూ నిర్ణయించుకున్నారు. సాయంత్రం 7 అన్నదమ్ములు త్వరగా ఇంటికి తిరిగి వచ్చారు. చెల్లి వంట చేస్తూ ఉండగా పెద్దన్నయ్య ఆమె దగ్గరకు వెళ్లి, చెల్లి, నిన్న ఆకుకూరలో ఏమి కలిపావు? దాని రుచి చాలా ప్రత్యేకంగా ఉంది అని అడిగాడు. చెల్లి మొదట మాట దాటవేయడానికి ప్రయత్నించింది. కానీ పెద్దన్నయ్య పదే పదే అడగడంతో తన వేలు కోసుకుపోయిందని, కారే రక్తాన్ని ఆకుకూరలోనే కలిపిందని చెప్పింది. ఈ విషయం 6 అన్నదమ్ముల చెవులకు చేరగానే వారి ముఖ కవళికలు మారిపోయాయి. సాయంత్రం 7 అన్నదమ్ములు కలిసి కూర్చున్నప్పుడు పెద్దన్నయ్య మిగిలిన అన్నదమ్ములతో, ఆలోచించండి, చెల్లి రక్తం కొన్ని చుక్కలు ఇంత రుచిగా ఉంటే ఆమె మాంసం ఎంత రుచిగా ఉంటుందో అని అన్నాడు. మిగిలిన అన్నదమ్ములు కూడా ఈ క్రూరమైన ఆలోచనకు అంగీకరిస్తూ, అవును, చెల్లి మాంసం చాలా రుచిగా ఉంటుంది అని అన్నారు. అప్పుడు 6 అన్నదమ్ములకు చెల్లి మాంసం తినాలనే కోరిక పుట్టింది. కానీ చిన్న తమ్ముడికి ఇది విని చాలా ఆందోళన కలిగింది. ఎవరైనా తమ ప్రియమైన వారి పట్ల ఇంత భయంకరమైన ఆలోచన ఎలా చేయగలరు? అప్పుడే అన్నయ్య అన్నాడు, రేపే మనం చెల్లిని పెళ్లిపేరుతో అడవిలోకి తీసుకెళ్లి బాణంతో కొట్టి చంపి ఆ తర్వాత ఆమె రుచికరమైన మాంసాన్ని తిందాం. అందరూ అన్నదమ్ములు అన్నయ్య మాటలకు సమ్మతించారు. కాని చిన్న తమ్ముడు అన్నదమ్ముల మాటలు విని చాలా కలత చెందాడు. అతను తన ప్రియమైన చెల్లిని రక్షించడానికి ఆతృతగా ఉన్నాడు. కాని అతను బహిరంగంగా వ్యతిరేకించలేకపోయాడు. ఎందుకంటే 4 అన్నదమ్ములు ఒకవైపు ఉన్నారు. తరువాతి రోజు అన్నయ్య చెల్లిని ప్రేమగా పిలిచాడు. ప్రియమైన చెల్లి, నువ్వు ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యావు కదా? మేము నీకోసం చాలా అందమైన తగిన వరుడిని కనుగొన్నాము. ఈ రోజు మేము నిన్ను అతని ఇంటికి తీసుకెళ్తాము. నువ్వు సిద్ధంగా ఉండు. ఇది విని చెల్లి చాలా సంతోషపడింది. చివరికి ఆమె కూడా తన ఇల్లు, కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కలలు కంటోంది. ఆమె ఉత్సాహంగా తయారై తన అన్నదమ్ములతో కలిసి బయలుదేరింది. దారి పొడవునా చెల్లి సంతోషంగా ఉంది. కాని ఇంత దూరం నడిచిన కారణంగా ఆమె పూర్తిగా అలసిపోయింది. అప్పుడప్పుడు ఆమె అన్నయ్యను అడిగింది, అన్నయ్య, నా అత్తగారిల్లు ఇంకెంత దూరం? అన్నయ్య నవ్వి ముందుకు చూపిస్తూ చెప్పాడు, అదిగో అదిగో నీ అత్తగారిల్లు. అక్కడ నువ్వు రాణిలా రాజభోగాలు అనుభవిస్తావు. ఇది విని చెల్లి చాలా సంతోషపడి ఉత్సాహంగా ముందుకు సాగింది. కాని ఆమె కొద్ది దూరం వెళ్లగానే అకస్మాత్తుగా ఆమె సోదరులందరూ ఆమెను పట్టుకున్నారు. సోదరి ఏదో అర్థం చేసుకునే లోపే సోదరులు ఆమెను చెట్టుకు కట్టేశారు. అన్నయ్య, మీరేం చేస్తున్నారు అని ఆమె భయంగా అడిగింది. కాని ఆమె సోదరుల ముఖాల్లో ఇప్పుడు ఏ రకమైన దయ లేదా ప్రేమ లేదు. పెద్ద సోదరుడు ఈమెను గట్టిగా కట్టేయండి అని ఆజ్ఞాపించాడు. తన సోదరులందరినీ హంతకులుగా చూసి సోదరి గుండె కరిగిపోయింది. ఆమె బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టింది. దేవుణ్ణి తలుచుకుంటూ, ఓ భగవంతుడా, నా స్వంత సోదరులే నన్ను చంపాలనుకుంటున్నారు. వీరిలో ఎవరికి నా పట్ల దయ లేదా ప్రేమ లేదా అంది. ఆమె మాటలు విని చిన్న సోదరుడి కళ్ళు చెమ్మగిల్లాయి. అతని గుండె వణికింది. కాని 4 సోదరులకు వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం అతనికి లేదు. సోదరిని కట్టేసిన తరువాత పెద్ద సోదరుడు అందరికీ ఒక్కొక్కరిగా ఆమెపై బాణాలతో దాడి చేయమని ఆదేశించాడు. పెద్ద సోదరుడు తన సోదరిపై మొదటి బాణం వేయబోతున్నాడు. అప్పుడే సోదరుడి ముందు స్వరంతో పాట పాడటం ప్రారంభించింది. కొట్టండి, కొట్టండి అన్నయ్య, గుండెకు గురిపెట్టి అన్నయ్య, గుండెకు గురిపెట్టి మీ బాణం అడవిలోకి వెళుతుంది అన్నయ్య. పెద్ద సోదరుడు కఠినంగా బాణం వేశాడు. కాని గురి తప్పింది. ఆ తరువాత రెండవ సోదరుడు బాణం వేయడానికి ముందుకు వచ్చాడు. సోదరి మళ్లీ అదే కరుణ గీతం పాడింది. రెండవ సోదరుడు కూడా గురిపెట్టడంలో విఫలమయ్యాడు. ఒక్కొక్కరిగా 6 సోదరులు తమ సోదరిని చంపడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు చిన్న తమ్ముడి వంతు వచ్చింది. అందరూ అతనిపై అరుస్తూ, పూర్తి శక్తితో బాణం వెయ్యి, అక్కను ఒక్క దెబ్బతో చంపేయి, నువ్వు విఫలమైతే నిన్ను కూడా సజీవంగా వదిలిపెట్టం అన్నారు. ఈ పరిస్థితి చిన్న తమ్ముడికి భరించలేనిదిగా మారింది. అతను తన అక్కను అమితంగా ప్రేమించేవాడు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని అక్క చూసినప్పుడు ఆమె మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. తాను ప్రాణాలు త్యాగం చేస్తుంది, కాని తన ప్రియమైన తమ్ముడిని చనిపోనివ్వదు. ఆమె మనసులో దేవుని ప్రార్థించింది, ఓ భగవంతుడా, నా ఈ చిన్న తమ్ముడి బాణం నా ఛాతీని ఛేదించడంలో విజయవంతం కావాలి. తద్వారా అతను ఈ పాపాత్ములైన అన్నల చేతిలో చనిపోకుండా ఉంటాడు. అప్పుడు ఆమె కరుణాస్వరంతో అదే పాట పాడింది. కొట్టుకొట్టు తమ్ముడా, గుండెల్లో గురిపెట్టి తమ్ముడా, గుండెల్లో గురిపెట్టి నీ బాణం నా గుండెను చీల్చివేయుగాక తమ్ముడా. చిన్న తమ్ముడి కళ్ల నుండి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించాయి.
కాని అతను నిస్సహాయుడు. వణుకుతున్న చేతులతో బాణం సంధించాడు. బాణం అక్క ఛాతీలోకి లోతుగా దిగిపోయింది. ఆమె నొప్పిగా కాసేపు గిలగిలా కొట్టుకుంది. ఆపై ఆమె కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. 6 అన్నలు తమ కుట్రపూరిత పథకం విజయవంతం కావడాన్ని చూసి వారి ముఖాలపై క్రూరమైన చిరునవ్వులు వికసించాయి. ఇప్పుడు 6 అన్నలు కలిసి అక్క శవాన్ని ముక్కలుగా నరికారు. పెద్దన్నయ్య చిన్న తమ్ముడిని అడవి నుండి కట్టెలు, నీరు తీసుకురావాలని చెప్పాడు. చిన్న తమ్ముడు లోలోపల చాలా ఆందోళన చెందాడు. అతని కళ్ల ముందు అతని ప్రియమైన సోదరి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఆమె మాంసాన్ని వండుతున్నారు. కానీ అతను నిస్సహాయంగా ఉన్నాడు. అతను అడవికి వెళ్ళినప్పుడు నీరు మరియు కట్టెలతో పాటు కొన్ని చేపలు మరియు పీతలు కూడా తీసుకువచ్చాడు. అతను తన మనసులో, నేను నా సోదరి మాంసం తినలేను, కానీ నేను వ్యతిరేకిస్తే ఆ క్రూరమైన అన్నయ్య నన్ను కూడా చంపేస్తాడు అని అనుకున్నాడు. త్వరలోనే అన్నం, మాంసం సిద్ధమయ్యాయి మరియు భోజనం వడ్డించారు. అన్నదమ్ములు అందరూ మాంసం తినడానికి ఆసక్తిగా ఉన్నారు. చిన్న తమ్ముడు రహస్యంగా తన భోజనం చేసే చోట ఒక గుంట తవ్వాడు. అతని ప్లేట్లో సోదరి మాంసం వడ్డించగానే ఎవరికీ తెలియకుండా మాంసాన్ని గుంటలో పడేసి చేపలు, పీతలు తినడం ప్రారంభించాడు. మిగిలిన అన్నదమ్ములు అందరూ తమ సోదరి ఎముకలను నములుతున్నారు. అందరికీ కడుపు నిండిన తర్వాత పెద్దన్నయ్య చిన్న తమ్ముడితో, ఇప్పుడు ఈ అంట్లన్నీ శుభ్రం చెయ్యి అన్నాడు. చిన్న తమ్ముడు సోదరి ఎముకలను మరియు మిగిలిన భాగాలను సేకరించి రహస్యంగా అదే గుంటలో వేసి మట్టితో కప్పాడు. సమయం గడిచిపోయింది. ఆ ప్రదేశం నుండి ఒక వెదురు మొక్క మొలిచింది మరియు నెమ్మదిగా అక్కడ వెదురు సమూహం ఏర్పడింది. అప్పుడు ఒక రోజు ఒక సాధువు అక్కడి నుండి వెళుతుండగా అతని దృష్టి వెదురు సమూహంపై పడింది. అది చాలా పెద్దది, దట్టంగా ఉండేది. మిగతా వెదురు కర్రల కంటే కాస్త భిన్నంగా కనిపించేది. అప్పుడు సాధువు ఆ వెదురు కర్రతో ఒక వాద్య పరికరాన్ని తయారు చేసి దానిని వాయిస్తూ గ్రామంలో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేయాలని అనుకున్నాడు. అతను ఒక వెదురు కర్రను కోసి తనతో తీసుకెళ్లాడు. ఆ వెదురు కర్రతో సాధువు సారంగి అనే వాద్య పరికరాన్ని తయారు చేసుకున్నాడు. దానిని వాయిస్తూ రోజంతా ప్రజల ఇళ్లకు వెళ్లి భిక్షాటన చేస్తూ బదులుగా బోలెడంత ఉపదేశం ఇచ్చేవాడు. ఒక రోజు భిక్షాటన చేస్తూ సాధువు అదే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఆ 7 అన్నదమ్ములు నివసించేవారు. అప్పటికే 6 అన్నదమ్ములకు వివాహాలు జరిగాయి. కానీ 7వ అన్నయ్య మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నాడు. అతను తన సోదరి బాధను మర్చిపోలేదు. అందుకే పెళ్లి కూడా చేసుకోలేదు. సాధువు పెద్ద అన్నయ్య ఇంటికి చేరుకున్నాడు. అతను ఆవరణలో అడుగు పెట్టగానే అతని సారంగి తనంతట తానుగా పాడటం ప్రారంభించింది. వాయించకు సారంగి, ఇదే పెద్ద శత్రువు. పెద్ద అన్నయ్య ఇంట్లో వాయించకు సారంగి, దయ, ప్రేమ అన్నీ వదిలేసి బంధంలో ఈ మరకను అంటించింది. ఇది వినగానే పెద్ద అన్నయ్యకు చెమటలు పట్టాయి. ఆ స్వరం వినగానే అది తన సోదరి గొంతు అని వెంటనే పసిగట్టాడు. ఆమెను 7 అన్నదమ్ములు చాలా సంవత్సరాల క్రితం చంపి తినేశారు. గ్రామస్తులకు నిజం తెలిస్తే ఏమి జరుగుతుందో అని అతను ఆలోచించి కలవరపడ్డాడు. అతను వెంటనే తన భార్యతో ఇలా అన్నాడు, యోగికి త్వరగా భిక్ష ఇచ్చి పంపండి. యోగి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా భిక్ష తీసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్లిపోయాడు. ఆ తరువాత యోగి ఒక్కొక్కరిగా 6 అన్నదమ్ముల ఇళ్లకు చేరుకున్నాడు. ప్రతిసారి అతను ఏదైనా సోదరుడి ప్రాంగణంలో అడుగుపెట్టగానే సారంగి మళ్లీ అదే కరుణాత్మక గీతాన్ని పాడటం ప్రారంభించింది. వాయించకు సారంగి, ఇదే అతిపెద్ద శత్రువు. ఈ పాపి సోదరుల ఇళ్లలో వాయించకు సారంగి. అన్నదమ్ములు అందరూ చాలా కలత చెందారు. అందుకే ఒకరి తరువాత ఒకరు అందరూ అన్నదమ్ములు తమ భార్యలతో వెంటనే యోగికి భిక్ష ఇచ్చి పంపమని చెప్పారు. చివరగా యోగి చిన్న తమ్ముడి ఇంటికి చేరుకున్నాడు. యోగి అతని ద్వారం వద్ద అడుగుపెట్టగానే సారంగి తన ధ్వనిని మార్చి కొత్త మధురమైన సంగీతాన్ని వాయించడం ప్రారంభించింది. వాయించు వాయించు సారంగి, నా చిన్న తమ్ముడి ఇంట్లో మనసులోని మాటను మనసులోనే దాచుకుని యోగంతో ఉంచుతున్నాడు. వాయించు వాయించు సారంగి, ఇదే నా ప్రియమైన తమ్ముడి ఇల్లు. ఇది విన్న చిన్న తమ్ముడు ఆశ్చర్యపోయి, ఇది నా సోదరి గొంతులా అనిపిస్తుంది అని ఆలోచించాడు. తరువాత మనసులోనే, కాదు కాదు, ఇది నా భ్రమ అని అనుకున్నాడు. కానీ సంగీతం పదే పదే పునరావృతమైన తర్వాత అతను వింతగా భావించాడు. అతను వెంటనే యోగిని గౌరవంగా తన ఇంట్లో కూర్చోమని కోరాడు. చిన్న తమ్ముడు యోగికి చాలా గౌరవం ఇచ్చి జలపానంతో స్వాగతం పలికాడు. తరువాత అతను యోగిని సారంగి కథను అడిగాడు. యోగి అతనికి చెప్పాడు, ఈ వాయిద్యం ఒక ప్రత్యేకమైన వెదురుతో తయారు చేయబడింది. అది తెలియని ప్రదేశంలో అడవుల మధ్య పెరిగిన వెదురు సమూహం నుండి తీసుకోబడింది. సారంగి నుండి వెలువడే సంగీతం యోగి మాటలు విని తమ్ముడు ఆలోచనలో పడిపోయి, ఈ సారంగితో నాకు ఏదైనా లోతైన సంబంధం ఉందేమో అని తనలో తాను అనుకున్నాడు. తరువాత తమ్ముడు యోగిని వినయంగా అడిగాడు, దయచేసి ఈ సారంగిని నాకివ్వండి, నేను దీన్ని ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటాను. యోగి సానుభూతితో అతని వైపు చూసి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా ఆ సారంగిని తమ్ముడికిచ్చాడు. యోగి వెళ్లిపోయిన తరువాత తమ్ముడు సారంగిని ఒక పవిత్ర స్థలంలో ఉంచాడు. అతను ధూపం, దీపాలు వెలిగించి అది ఏదో పూజనీయమైన వస్తువులా గౌరవించాడు. కానీ కొన్ని రోజుల్లోనే అతను తన ఇంట్లో ఒక వింత అనుభవాన్ని గమనించాడు. ప్రతిరోజు అతను పని నుండి తిరిగి వచ్చినప్పుడు ఇంటి పనులన్నీ పూర్తయి ఉండటం చూశాడు. ఇల్లు పూర్తిగా శుభ్రంగా ఉంది, పాత్రలు కూడా శుభ్రంగా ఉన్నాయి. మొదట అతను బహుశా ఏదైనా పొరుగువారు లేదా వదినలు సహాయం చేస్తున్నారని అనుకున్నాడు. కానీ ఈ విషయం ప్రతిరోజు పునరావృతం కావడంతో అతని సందేహం పెరిగింది. అతను తన వదినల ఇంటికి వెళ్లి, నేను లేనప్పుడు మీరు నా ఇంటిని శుభ్రం చేస్తున్నారా అని అడిగాడు. అత్తలు ఆశ్చర్యపోయారు. మా ఇంట్లో పనులకే మాకు తీరిక లేదు, మీ ఇల్లు ఎలా శుభ్రం చేయగలం అన్నారు. అప్పుడు చిన్న తమ్ముడికి ఆసక్తి పెరిగి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి అవ్వగానే అతను శబ్దం చేయకుండా ఇంటిలోని ఒక చీకటి మూలలో దాక్కున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఒక చిన్న గుసగుస వినిపించింది. చిన్న తమ్ముడి శ్వాస ఆగిపోయింది. కొద్ది క్షణాల్లో సారంగి నుండి ఒక చిన్న కాంతి వెలువడింది. అకస్మాత్తుగా సారంగి లోపల నుండి నెమ్మదిగా ఒక నీడ బయటకు వచ్చింది. అది నెమ్మదిగా ఒక అమ్మాయి ఆకారాన్ని సంతరించుకుంది.
చిన్న తమ్ముడు తన కళ్లతో చూసినది నమ్మశక్యం కానిది. సారంగి నుండి ఒక అందమైన యువతి ప్రత్యక్షమైంది. కాని ఆమె దీపం వెలుగులోకి రాగానే చిన్న తమ్ముడి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ యువతి అచ్చుగుద్దినట్లుగా తన చనిపోయిన అక్కలాగే కనిపించింది. ఆమె నిశ్శబ్దంగా ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించింది. ఆమె ప్రతి వస్తువును దాని సరైన స్థానంలో ఉంచింది, కడిగింది, ఆపై ఇంటిని శుభ్రం చేసింది. ఆమె ప్రతి కదలికలో ఆప్యాయత కనిపించింది. ఆమె తన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లుగా. యువతి నెమ్మదిగా తన పనులను ముగించుకుంది. ఆపై ఆమె వచ్చినట్లే సారంగిలో కలిసిపోయింది. చిన్న తమ్ముడు కదలలేకపోయాడు. ఆమె పూర్తిగా సారంగిలో కలిసిపోయిన తర్వాత అతను ఊపిరి పీల్చుకున్నాడు. మరుసటి రోజు అతను ఈ రహస్యాన్ని తన పెద్ద వదినకు చెప్పాడు. సోదరి కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత గంభీర స్వరంతో ఇలా చెప్పింది. ఇది నిజమైతే నేను నీకొక పరిష్కారం చెబుతాను, జాగ్రత్తగా విని. అతను సారంగి నుండి బయటకు వచ్చిన వెంటనే నువ్వు వెంటనే ఆ సారంగిని నిప్పులో వేసి దానిపై గంగాజలం చల్లు. దీనివల్ల ఆ ఆత్మ తన పాత శరీర బంధం నుండి విముక్తి పొందుతుంది. అయితే గుర్తుంచుకో, ఇది చేయడంలో నువ్వు కొంచెం కూడా ఆలస్యం చేస్తే బహుశా అతను శాశ్వతంగా అదృశ్యమవుతాడు. చిన్న తమ్ముడు వదిన మాటలను సీరియస్ గా తీసుకున్నాడు. ఈ రోజు రాత్రే ఆ ఉపాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి కాగానే అతను మళ్లీ అదే చోట దాక్కుని కూర్చున్నాడు. ఈసారి అతను మునుపటి కంటే మరింత అప్రమత్తంగా సిద్ధంగా ఉన్నాడు. అతని కళ్ళు సారంగిపై నిలిచి ఉన్నాయి. అప్పుడే అదే చిన్న సవ్వడి వినిపించింది. సారంగి నుండి అదే కాంతి వెలువడింది. నెమ్మదిగా అతని సోదరి మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె ఎప్పటిలాగే ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించింది. ఆ యువతి తన చివరి పని పూర్తి చేసి తిరిగి సారంగి వైపు వెళ్లగానే చిన్న తమ్ముడు వెంటనే సారంగిని తీసుకుని నిప్పులో వేశాడు. సారంగి కాలిపోగానే దాని నుండి తీవ్రమైన కాంతి వెలువడింది. గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ యువతి అకస్మాత్తుగా ఆగిపోయింది. అప్పుడే చిన్న తమ్ముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తులసి నీటి బిందువులను ఆమెపై చల్లాడు. తులసి నీటి బిందువులు ఆ అమ్మాయిపై పడగానే అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. నెమ్మదిగా ఆమె మానవ రూపంలోకి మారడం ప్రారంభించింది. తమ్ముడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఒక బాధాకరమైన ప్రమాదంలో శాశ్వతంగా కోల్పోయిన తన అక్క ఈ రోజు మళ్లీ తన కళ్ల ముందు నిలబడింది. అతని కళ్ల నుండి కన్నీరు ధారగా ప్రవహించింది. అతను పరుగున వెళ్లి తన అక్కను కౌగిలించుకున్నాడు. అక్క కూడా తమ్ముడిని గట్టిగా పట్టుకుని పెద్దగా ఏడ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. తమ్ముడు తన అక్క చేతిని పట్టుకున్నాడు, మళ్లీ ఆమెను ఎప్పటికీ కోల్పోకూడదనుకున్నట్లుగా. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. తన 6 అన్నయ్యలకు వారి పాపాల గురించి తెలియచేయాలని తమ్ముడు నిర్ణయించుకున్నాడు. తమ్ముడు మొత్తం గ్రామస్తులను పోగు చేశాడు. అతని ముఖంలో బాధ, కళ్ల నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి. వణుకుతున్న స్వరంతో అతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రోజు నేను మీ అందరికీ ఒక గొప్ప నిజాన్ని చెప్పబోతున్నాను. అది వింటే మీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మీ సొంత కుటుంబంపైనే నమ్మకం పోతుంది. సొంత వాళ్లతో కూడా ఇలా చేస్తారా అని. కానీ అలాంటిది ఎవరికీ జరగకూడదని నేను పైవాడిని కోరుకుంటున్నాను. అప్పుడు తమ్ముడు చెప్పడం ప్రారంభించాడు. నా అక్క చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆమె మరణం ప్రమాదం కాదు. నా 6 అన్నయ్యలే ఆమెను పెళ్లి చేసుకుంటామని మోసం చేసి అడవిలోకి తీసుకెళ్లారు. నా చేతులతోనే నా చెల్లెలిని చంపించారు. అంతేకాదు ఆమె శవాన్ని ముక్కలు చేసి మాంసాన్ని వండుకుని తిన్నారు. ఇది వినగానే గ్రామస్తుల ఊపిరి ఆగిపోయినట్టయింది. అప్పుడు తమ్ముడు అన్నాడు, కాని ఇది దేవుడి మహిమ కాక మరేంటి? ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రమాదానికి గురైన నా సోదరి ఈ రోజు మన మధ్య నిక్షేపంగా నిలబడి ఉంది. ఇంత చెప్పి తమ్ముడు తన చెల్లెలిని పిలిచాడు. రా చెల్లెలా, అందరి ముందుకురా. చెల్లెలు నెమ్మదిగా ముందుకు నడిచింది. ఆమె అందరి ముందు నిలబడగానే ఆమెను చూసి అందరి కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. సంవత్సరాల క్రితం చనిపోయిన అమ్మాయి ఈ రోజు తమ ముందు నిలబడి ఉందని ఎవ్వరూ నమ్మలేకపోయారు. అచ్చం అంతకు ముందు ఎలా ఉండేదో అలాగే ఉంది. ఈ అద్భుతాన్ని ఎవరూ నమ్మలేకపోయారు. కానీ నిజమేంటంటే ఆమె పునర్జన్మ పొందింది. తమ్ముడి మాటలు విని అతని చెల్లెలిపై జరిగిన దారుణాలను చూసి గ్రామస్తులందరి కళ్ళు చెమర్చాయి. చెల్లెలి పునర్జన్మ గురించి 6 అన్నదమ్ములకు తెలిసినప్పుడు వారి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఇక్కడ గ్రామస్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. తన సొంత చెల్లెలిని చంపి తినగలిగే ఈ రాక్షసులకు సమాజంలో ఉండే అర్హత లేదు. ఈ రాక్షసుల నుండి ఈ గ్రామం ఎలా సురక్షితంగా ఉంటుంది? గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మనం ఈ రాక్షసులను ఇప్పుడే గ్రామం నుండి తరిమికొట్టాలి అని వారు అన్నారు. గ్రామ పెద్దలు ఈ పాపులను శిక్షించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఈ రోజు వీరిని వదిలేస్తే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి కష్టాలు తెస్తారో తెలియదు అని వారు భావించారు. పెద్దల ఆదేశం మేరకు కొంతమంది గ్రామస్తులు 6 అన్నదమ్ముల ఇంటికి వెళ్లి వారిని ఈడ్చుకుంటూ అందరి ముందు తీసుకొచ్చారు. భయంతో ఆ సోదరుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. గ్రామస్తులు ఈ దుర్మార్గులను కర్రలతో కొడుతూ గ్రామ సరిహద్దుల వరకు వదిలిపెట్టండి. గుర్తుంచుకోండి, ఈ రోజు తరువాత వీరు ఈ గ్రామంలో ఎప్పుడూ కనిపించకూడదు అని తీర్పునిచ్చారు. ఈ మాటలు వినగానే 6 సోదరులు గ్రామస్తుల ముందు మోకరిల్లి తమ ప్రాణాలను బ్రతిమలాడటం ప్రారంభించారు. కానీ వారి నీచమైన పనులను తెలుసుకున్న తరువాత ఎవరికీ వారిపై దయ కలగలేదు. వారి భార్యలు కూడా వారి హేయమైన చర్యలను తెలుసుకుని వారిని శాశ్వతంగా విడిచిపెట్టి తమ పుట్టింటికి వెళ్లిపోయారు. గ్రామస్తుల కళ్లలో కోపాగ్ని ప్రజ్వరిల్లుతోంది. ఆ 6 సోదరులకు అది తమ జీవితంలో చివరి క్షణం అనిపించింది. తమను కాపాడటానికి ఎవరూ ముందుకు రారని వారు గ్రహించారు. ఇదంతా ఆలోచించి వారు ఏడుస్తూ నిస్సహాయంగా ఉండిపోయారు. కానీ అప్పుడే వారి దీనస్థితిని, నిస్సహాయతను చూసి చెల్లెలు ఉండబట్టలేకపోయింది. వారిని రక్షించడానికి ముందుకు వచ్చి ఏడుస్తూ గ్రామస్తులతో ఇలా అంది. నా సోదరుల తప్పులు క్షమించరానివి అని నేను అంగీకరిస్తున్నాను. కానీ వారు నా సొంత సోదరులు. వారికి వారి తప్పు తెలిసిపోయింది. దయచేసి వారికి వారి తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఆమె పదే ఏడుస్తూ గ్రామస్తులతో మాట్లాడుతోంది. ఇదంతా చూసి 4 సోదరుల హృదయాలు కంపించిపోయాయి. మనం ఎంతగానో హింసించిన చెల్లెలే ఈ రోజు మనలను రక్షించడానికి ముందుకు వచ్చింది అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారికి వారి తప్పుల పట్ల తీవ్ర పశ్చాత్తాపం కలిగింది. వారు వెక్కి ఏడ్చారు.
సోదరుల పట్ల చెల్లెలి ప్రేమను, క్షమాగుణాన్ని చూసి గ్రామస్తుల హృదయాలు కూడా కరిగిపోయాయి. వారు సోదరులను క్షమించారు. సోదరులు క్షమించబడటం చూసి చెల్లెలు చాలా సంతోషించింది. వారి వద్దకు వెళ్ళింది. అప్పుడే సోదరులందరూ ఏడుస్తూ చెల్లెలి ముందు చేతులు జోడించి తమ పనులకు క్షమాపణలు కోరారు. తమ తప్పులను నిందించుకున్నారు. సోదరుల కళ్లల్లో నీళ్లు చూడలేకపోయిన చెల్లెలు ఆనందంగా వారిని క్షమించింది. సోదరులందరూ చెల్లెలిని కౌగిలించుకుని ఏడ్చారు. ఇదంతా చూసి గ్రామస్తుల కళ్లల్లో కూడా నీళ్లు నిండాయి. అందరూ అన్నదమ్ములు తమ సోదరితో కలిసి ఇంటికి తిరిగి వెళ్లారు. ఇప్పుడు అన్నదమ్ములందరూ తమ సోదరిని మరింతగా ప్రేమించడం ప్రారంభించారు. మరియు గతంలో కంటే ఎక్కువగా ఆమెను చూసుకున్నారు. వారు సంతోషంగా తమ జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో చెప్పండి.